సో ఫస్ట్లీ ఈరోజు మనం పీరియడ్స్ కున్న ప్రాబ్లమ్స్ అట్ ద సేమ్ టైం యోగా పరంగా పీరియడ్ ప్రాబ్లమ్స్ ని ఎలా ఎరాడికేట్ చేసుకోవచ్చు ఆర్ మేనేజబుల్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పీరియడ్ అంటే ఏంటి? సో పీరియడ్ అనేది స్లోగా ఆల్ ద ఫేజెస్ మనం ఇందాక తీసుకున్నట్టు డ్యూటెడ్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవులేషన్ ఫేజ్ అండ్ మెన్స్ట్రువల్ ఫేజ్, ఆల్ ఫేజెస్లో తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఎండోమెట్రియం లైనింగ్ అనేది థిక్నింగ్ అయిపోయి ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ లైక్ ఓవులేషన్ పీరియడ్ కూడా అయితే ప్రెగ్నెంట్ అవ్వకపోతే మటుకు దట్ ఎంటైర్ ద ఓవులేటరీ పీరియడ్ అండ్ ద ఎండోమెట్రియం లైనింగ్ అనేది పీరియడ్ పరంగా బ్లడ్ రూపంలో మనకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద టాక్సిక్ బ్లడ్ అంతే. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లెన్జింగ్ ద బాడీ. నౌ ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. పీరియడ్ ప్రాబ్లమ్స్ మేజర్గా మనకు వచ్చేది ఏంటంటే పీరియడ్స్ లేట్ అవుతాయి. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇట్ కుడ్ బి పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ అండ్ ఈవెన్ మోర్ దెన్ ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు, ఎడియోమెట్రియోసిస్ అవ్వచ్చు. సో చాలా కారణాలు అయితే ఉంటాయి. దీనికి ఉన్న మెయిన్ ఫ్యాక్టర్ అయితే మటుకు స్ట్రెస్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఈ టూ ప్రాబ్లమ్స్ మనం ఎరాడికేట్ చేసుకుంటే కంప్లీట్ అట్లీస్ట్ మనం మేనేజబుల్ చేసుకుంటే మటుకు పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేది గ్రాడ్యువల్గా స్లోగా, బికాస్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ లైక్ 2 cycles టు గెట్ రిడ్ ఆఫ్ ఆర్ మేనేజ్ యువర్ పీరియడ్ ప్రాబ్లమ్. పీరియడ్స్ అనేది కూడా పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది ఉంటుంది, నాన్ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది కూడా ఉంటుంది. ఒకరికి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో పీరియడ్స్ మనం ఎలాగ మేనేజ్ చేసుకోవచ్చు అంటే 28 days సైకిల్ అన్నట్టు ఇంతకు ముందు చెప్పినట్టు ఇన్ఫ్రారేడియన్ సైకిల్లో ఒక్కొక్క ఫేజ్లో ఏ ఫేజ్లో చేయాల్సిన పనులు ఆ ఫేజ్లో చేసుకుంటూ వెళ్తే మన పీరియడ్ కూడా సటిల్ అవుతుంది. ఎందుకంటే బాడీ ఈస్ గోయింగ్ త్రూ ఎవ్రీ 3 to 4 days ఆర్ 7 to 10 days ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్. పీరియడ్స్ లేట్ అవ్వడానికి కానీ పీరియడ్స్ ఫాస్ట్గా వచ్చేయడానికి కానీ మేజర్ 2 factors అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ సిట్టింగ్ జాబ్ ఆర్ నో మూమెంట్ అట్ ఆల్, నో ఎక్సర్సైజ్ అట్ ఆల్, ఆర్ కంప్లీట్గా డే అంతా కూడా యువర్ ఫుడ్ విల్ బీ కంప్లీట్లీ ఇస్ నాట్ మిస్ మ్యాచింగ్, లేదా మీరు స్లీప్ సైకిల్ బాగాలేదు, లేదా ఫుడ్ కూడా మీరు టైమ్లీ తీసుకోకుండా లేట్ నైట్ ఈటింగ్స్ కానీ ఎట్ ద సేమ్ టైం లంచ్ టైం కాస్త మిడ్ లంచ్ అనేది మటుకు 3 o'clock 4 o'clock తీసుకోవడం, దిస్ కంప్లీట్లీ ఆల్టర్స్ ద హార్మోన్స్ అండ్ యువర్ బాడీ. స్లీప్ సైకిల్స్ అనేది కూడా మినిమం 6 to 8 అనేది మంచి క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఉంటే మటుకు 6 hours అయినా ఆర్ అట్లీస్ట్ 8 hours అన్నట్టు ఉమెన్స్ బాడీకి అయితే పర్టికులర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో కూడా స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్. ద మూమెంట్ యూ స్టార్ట్ టేకింగ్ ద స్ట్రెస్ మీకు పీక్ లెవెల్లో కార్టిసల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైతే పీరియడ్కి సరిగ్గా ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయ్యే టైంకి అది రిలీజ్ అవ్వకుండా కార్టిసల్ అనేది బాగా ఆపేస్తూ ఉంటుంది. ఇది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మేనేజ్ చేయలేకపోతే మటుకు ఐదర్ పీరియడ్ బాగా పెయిన్ఫుల్ పీరియడ్ అవుతుంది, లేదా పీరియడ్ కంప్లీట్గా 35 days to 45 days అనే డిలే పీరియడ్ మటుకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నది. మనం యోగా పరంగా ఎలాగ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి మీకు వర్కౌట్ చేసే టైం లేదు అని అంటే మటుకు మోస్ట్లీ జస్ట్ డెడికేట్ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ద డే. ఇది కంప్లీట్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అన్నట్టుకు పెట్టుకోవాలి. పలానా ఎక్సర్సైజ్ 0 చేసేసామో అని అంటే అది తగ్గిపోదు. కంప్లీట్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ కంప్లీట్గా అవ్వాలి. 30 minutes of simple exercises where you involve most of the pelvic movements, hip opening movements and also bodily movements, blood circulation అయ్యేటట్టు మినిమల్ మూమెంట్స్ మీరు 30 days స్పెండ్ చేస్తే అట్లీస్ట్ 30 minutes మీరు స్పెండ్ చేస్తే ఫస్ట్ మూమెంట్ అనేది బాగుంటుంది. బికాస్ యువర్ బాడీ స్టార్ట్ స్ట్రెచింగ్ ఇట్, యువర్ మజిల్ స్టార్ట్స్ స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో హార్మోన్స్ అనేది టైమ్లీ రిలీజ్ అనేది అవుతుంది. నెక్స్ట్, స్లీప్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్. ఒక్కరోజు మీరు స్లీప్ చేయకపోతే మటుకు దగ్గరగా బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఆల్మోస్ట్ 3 to 4 days అనేది డిమ్గా అయిపోతుంది. ఇది చాలు మనకి హార్మోన్ అనేది టైమ్లీగా రిలీజ్ చేయకపోవడానికి పర్టికులర్గా రీజన్ ఇది. మేక్ షూర్ ఇఫ్ యూర్ డోంట్ హ్యావ్ స్లీప్ డ్యూరింగ్ నైట్, అట్లీస్ట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ద స్లీప్ డ్యూరింగ్ ద డే. ఓకే, అది జస్ట్ నాన్ రెమ్ సైకిల్ అని అంటాము. సో దానికి ఏంటి అంటే మినిమం 30 minutes ఆఫ్ స్లీప్ ఆర్ పవర్ స్లీప్ అని కూడా చెప్పచ్చు మనం. జస్ట్ పవర్ నాప్ హ్యాబిట్ పర్టికులర్గా ఉమెన్ బాడీ షుడ్ టేక్ దిస్. థర్డ్ వన్ వచ్చేసరికి ఫుడ్ అనేది డెఫినెట్గా జంక్ ఫుడ్ తింటున్నారు అని అంటే ఇఫ్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఇస్ నాట్ దట్ గ్రేట్, మోస్ట్ ఆఫ్ ద షుగర్ ఇంటేక్ కానీ మైదా ఇంటేక్ కానీ ఆర్ ఎల్స్ గుడ్ ఫుడ్
విచ్ యువర్ బాడీ యాక్సెప్ట్స్ అనేది మీరు తీసుకోకపోతే మటుకు డెఫినెట్గా హార్మోన్స్ అనేది కంప్లీట్గా ఆల్టర్ అయితే అయిపోతాయి. సో దీనికి మీరు సీడ్ సైక్లింగ్ చేయొచ్చు. యూ కెన్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ యూ కెన్ ఇంక్లూడ్ ప్రోటీన్ అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్స్. సో ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అని అంటే మనం తినే సింపుల్ ఇండియన్ మీల్లో ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. సో ఇండియన్ మీల్ తీసుకున్నా సరే సరిపోతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ని మీరు చూసుకుంటున్నట్టయితే డెఫినెట్గా పీరియడ్ సైకిల్ అనేది విదిన్ 2 cycles లో మటుకు కంప్లీట్గా సెట్ అవుతుంది.